ఎందుకంటే నా ఉద్యోగం అంటే నాకు ప్రాణం. అయితే ఇక నేనెందుకు ఆ ఉద్యోగంతోనే ఊరేగు. నువ్వు లేకుండా బ్రతకగల నా స్వప్న. నువ్వు కావాలి, నా ఉద్యోగము కావాలి. అవ్వ కావాలి పువ్వ కావాలంటే కుదరదు ఇక్కడ. నాకు కావాల్సిన అవకాశం స్వప్న. అతిలోక సౌందర్యంతో మెచ్చిపోతున్నా నా ప్రియమైన స్వప్న కావాలి. ఆమె అనురాగంతో నేను కలిసి తరించుకోవాలి. అసలు నీకు ఉద్యోగం చేయాల్సిన కర్మే ఉంది. నాకెంత ఆశ ఉంది చూడు. నన్ను పెళ్లి చేసుకో. ఆ తర్వాత అదంతా నీదే కదా. స్వప్న, ఆర్ధన ఆస్తి కోసం ఆశపడే అల్పుడిని కాదు నేను. అయినా నేను ఈ పోలీసు ఉద్యోగం చేస్తున్నది డబ్బు సంపాదించాలని ఎవరితో కాదు, ఈ సమాజానికి సేవ చేయాలని ఆశతో. ఇంతకీ అసలు ఆ ఉద్యోగం నీకు అవసరమా చెప్పు. మానేస్తే బెటర్ కదా. వ్యర్థం లేని అనుమానాలతో విలువైన సమయాన్ని పాటు చేయకు స్వప్న. ఎంతో సరదాగా గడపాలని ఆశతో వచ్చాను. ఎందుకో పాపం తమరికి అంత ఆశ. ఎందుకంటే ఈ స్వప్న సుందరిని బీటోకిల్లో బంధించి ఆనంద పంచులు చూడాలని. చాలు మహానుభావ, ఇవన్నీ ఇప్పుడు కాదు. ఇది పబ్లిక్ పార్క్. ఎవరైనా చూస్తే బాగుండదు. ఈ పార్కులున్నది మనలాంటి ప్రేమికులు కౌగిలించుకొని ముద్దులు పెట్టుకోవడానికే కదా. ఒక పోలీస్ ఆఫీసర్ అయింది మీరు ఇలా చేస్తే ఎలా చెప్పు. సరసానికి సై అంటున్న కన్నెపిల్ల కన్నెలకింపగా వంపు సంపద వయ్యారంతో ఊరిస్తుంటే ప్రతి పార్క్ కూడా పరగదిలా కనిపిస్తున్నది. ఇంకా నయం, ఈ పొదరిల్ల పందిరి మార్చమనలేదు. సంతోషించాను. అంటే మాత్రం తప్పేమిటో, మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడే మన ఫస్ట్ నైట్. కమాండ్ యార్. తెల్లని చీర జరుగుతున్న బిసంది వేళ తాకితే సితార శృంగార శుక్రతార తెల్లని చీర జరుగుతున్న బిసంది వేళ హంసలన చెరుకోన కోరికల తీరాన పిలుపే ప్రియం ప్రియం తప్పదిమి తప్పలే తలాంగుతోం తోం పిల్లని మళ్ళీ పెంచం అది అడిగిను మరి కొంచెం
చీర మాడతా చక్క చేసి ఒక్కటావనా మీద పడనా మీ గడవనా అన్ని ఎదరాగవనా రగిలే గులాబీవే మగ నుడి సభకే జవాబువే శోభనాల బాల ముందుంది ఇంకా చాలా జాజుల మజాల పూగంధం పూయాలా తెల్లని చీర జరుగుతున్నది సంధ్య వేళ తెల్లని దాకా చేయమన్నది కుంభమేళ తాకితే సితారా శృంగార శుక్రతారా నడుము ఎక్కుతారా సిపతి విసుపలికేనా ఒరే రంగా నీకెన్ని గుండెలురా నన్ను దొంగలవా మా గైరం పౌరులు కోరు బిక్కలే పూరు బొక్కలైతే కోరి పుడబడకు వాడా నన్ను దొంగలని నీకెన్ని గుండెలురా ఉండే ఒక్కటే గాని అది మహా గట్టిదిరా. గట్టిదో గట్టిదో నాకెందుకు గాని నన్ను దొంగ అని ఎందుకన్నావో నాకు చెప్పరా ఏమిట్రా ఏదో పెద్ద అవమానం జరిగినట్టు ఫీల్ అయిపోతాను. కాదా మరి దొంగతనం చేయడం మా ఎంత వంట లేదురా నీలాగా పక్కింటోడు ఆవుల దగ్గర గద్దెత్తుకొచ్చి దౌర్భాగ్యుడా పక్కింటోడు గేదె దగ్గర పేడెత్తుకొచ్చి పేలసుడా నీ ఫేసు అగ్గిరేట్తో పోల్చుకుంటున్నావా? ఎవరైనా విన్నారంటే నవ్వుతారా నాకు? నేను మహేష్ బాబు అంత అందగాడిని రామ్ చరణ్ లాంటి సోగ్గాడిని
నీ గొప్ప నీ దగ్గర ఉంచుకోరా. నేను ఈ పప్పికి లైన్ వేసుకుంటాను. నువ్వు ఆపరా. ముందు నీళ్ళ వేసుకుంటాను రా. ఏయ్, నీ అందరికీ పిల్ల సరిపోతుందని నేను తీసుకుపోతాను. నీకు మంచి అమ్మాయి చూశాను రా. మన బొర్రసి ఇంటి దగ్గర ఒకరు ఉన్నారా బాగా. నీకైతే నా సారంగా. అందుకని పిల్లలు. వాదన ఎందుకని వాటేసుకోరా. వాటేసుకో. నల్ల జీలకర్ర మొగ్గ ఆ నల్ల జీలకర్ర మొగ్గ రూపాయి కావాలా రూపాయి పువ్వులు కావాలా రూపాయి కావాలా రూపాయి పువ్వులు కావాలా రూపురేఖ చల్లగుంటే మావా నా రూపురేఖ చల్లగుంటే రూపాయి ఎందుకు రూపాయి పువ్వులు ఎందుకు ఆ రూపురేఖ చల్లగుంటే రూపాయి ఎందుకు రూపాయి పువ్వులు ఎందుకు నల్ల జీలకర్ర మొగ్గ ఆ నల్ల జీలకర్ర మొగ్గ నల్ల జీలకర్ర మొగ్గ ఆ నల్ల జీలకర్ర మొగ్గ రూపాయి కావాలా రూపాయి పువ్వులు కావాలా రూపాయి కావాలా రూపాయి పువ్వులు కావాలా రూపురేఖ చల్లగుంటే రూపాయి ఎందుకు నాకు పువ్వులు ఎందుకు ఆ రూపురేఖ చల్లగుంటే రూపాయి ఎందుకు నాకు పువ్వులు ఎందుకు నల్ల జీలకర్ర మొగ్గ ఆ నల్ల జీలకర్ర మొగ్గ నల్ల జీలకర్ర మొగ్గ ఆ నల్ల జీలకర్ర మొగ్గ పావల కావాలా పావల చిల్లర కావాలా పావల కావాలా పావల చిల్లర కావాలా నా పాదాలు చల్లగుండే ఈ చల్లగుంటే నా పాదాలు చల్లగుండే పావలెందుకు నాయనా చిల్లరెందుకు నా పాదాలు చల్లగుండే పావలెందుకు నాయనా చిల్లరెందుకు నల్ల జీలకర్ర మొగ్గ ఆ నల్ల జీలకర్ర మొగ్గ నల్ల జీలకర్ర మొగ్గ ఆ నల్ల జీలకర్ర మొగ్గ సీరలు కావాలా సిల్క్ సీరలు కావాలా సీరలు కావాలా సిల్క్ సీరలు కావాలా సిరిగల నీ ముఖము చూస్తే సీరలెందుకు మామ సాలెలెందుకు సిరిగల నీ ముఖము చూస్తే సీరలెందుకు మామ సాలెలెందుకు నల్ల జీలకర్ర మొగ్గ ఆ నల్ల జీలకర్ర మొగ్గ నల్ల జీలకర్ర మొగ్గ నా నల్ల జీలకర్ర మొగ్గ నా నల్ల జీలకర్ర మొగ్గ నా నల్ల జీలకర్ర మొగ్గ నా నల్ల జీలకర్ర మొగ్గ స్టార్ట్ అయిందా బాబు కారు నీకుందిరా బాబు నోరు ఎక్కడికి వెళ్దాం ఏమో నీ ఇష్టం ఎక్కడ పడితే అక్కడికి వెళ్దాం సినిమాకి వెళ్దామా ఇంకెక్కడికైనా మీరంటే నాకెంతో ఇష్టం బీచ్కి వెళ్దామా ఇంకెక్కడికైనా మీరంటే నాకెంతో ఇష్టం పోనీ హోటల్కి వెళ్దామా ఇంకెక్కడికైనా మీరంటే నాకెంతో ఇష్టం 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 అంటున్నావు మరి ఎక్కడికి రానంటున్నావు పోనీ మీ ఇంటికి పోదాం అయ్యో నా పెళ్ళా ఉంది అయితే మా ఇంటికి పోదాం ఏ నీ ఆయన లేడా నీ బ్రదరు లేడా నీ లవరు లేడా ఇంకెవరు లేరా అయితే సరే మీ ఇంటికి వచ్చైనా మీ చెయ్యి పట్టైనా కోరింది కొట్టైనా వెంట వస్తే ఇంటికి వస్తే లడ్డిస్తా లడ్డిస్తా కంప కింద తోడుస్తా కోడి పెట్టిన గుడ్డిస్తా ఏం కావాలి ఇంకేం కావాలి నీకేం కావాలి ముద్దులు కావాలనా, కావాలనా, ముద్దులు కావాలనా, కావాలనా, మొత్తం కావాలనా, బుజ్జి నాయనా, మొత్తం కావాలనా, బుజ్జి నాయనా. ముద్దులు కావాలనే ముర్మాన్ కావాలనే ముద్దులు కావాలనే ముర్మాన్ కావాలనే మొత్తం కావాలనే బుద్ధి అమ్మడు మొత్తం కావాలనే బుద్ధి అమ్మడు
వలనే మసాలా గుండెలకి గుండెల సండోలం గుండెల సండోలం గుండెల సనే గుండెల పొద్దులకి కొట్టే గుమ్మున్నదో వాడ గుమ్మున్నది మసాలా గుండెలకి గుండెల సండోలం గుండెల సండోలం గుండెల సనే గుండెల పొద్దులకి కొట్టే గుమ్మున్నదో వాడ గుమ్మున్నది వంశీ అంటే నువ్వేనా? బెస్ట్ ఐడియల్ బ్యూటీ. నా పేరు వంశీ. ఎందుకు నువ్వెవరు, ఎందుకు వచ్చావు? నా పేరు స్వప్న. నువ్వు చేసిన అన్యాయాన్ని నిలదీయడానికి వచ్చాను. న్యాయం నిలబెట్టడమే కానీ అన్యాయం చేసే అలవాటు ఈ వంశీకి లేదు. నువ్వు చెప్పిన తప్పులు చాలే కానీ పొద్దున నువ్వు మదన్ అనే వ్యక్తిని చిక్కుపడ్డావు. దాని గురించి అడగడానికి వచ్చాను. కాలు మాత్రమే విరిగింది, అందుకు సంతోషించు. అయినా వాడికెవడికో కాలు విరిగితే నువ్వేంటి తెగ ఆవేశపడుతున్నావు? పంపదీసి వాటి బాయ్ ఫ్రెండా? మర్యాదగా మాట్లాడు. అతను నా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య. అన్నం పుణ్యం ఎరగని అమాయకుల్ని ఇలా బాధపడుతున్నావే, నువ్వు అసలు మనిషివేనా? వాడు అమ్మా ఇక్కడ ఆడపిల్లల పాటి కిరాతకుడు. అందుకే వాడికి దేహశుద్ధి చేసి బుద్ధి చెప్పాను. అమాయకుడి మీద బండాలు వేసి ఇలా కప్పిపుచ్చుకుంటున్నావు. ఛీ! లుక్ మిస్ స్వప్న, వాడు ఒళ్ళు కొవ్వెక్కి ఈ పేటలో ఒక అమ్మాయిని అలర్పాలు చేశాడు. అందుకే వాడికి తగిన బుద్ధి చెప్పాను. మదన్ ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. నువ్వేమి అతని గురించి నాకు చెప్పక్కర్లా. ఆల్ రైట్, వాడు అమాయకుడే. అయితే ఏంటి, ఇప్పుడు ఏం చేస్తావు? కసిగా కౌగిలించుకుంటావా? నేను తలుచుకుంటే నిన్ను ఏమైనా చేయగలను. అసలు నేనెవరో తెలుసా? నువ్వెవరైనా ఐ డోంట్ కేర్. అయినా నీలాంటి అందగత్తి ఏం చేసినా నాకు ఇష్టమే. ఏం చేస్తావు? కౌగిలించుకుంటావా? Shut up. ఇప్పటి వరకు మదన్ ఏదో చేశాడు, అల్లరి పని చేశాడన్నావు కదా. అయితే ఇప్పుడు తమ్మలు చేస్తుందేమిటో? మిస్ స్వప్న, వాడు ఈ పేటలో ఒక అమ్మాయిని బయటలాగి అవమానించాడు. నేను నిన్ను అవమానించలేదే. మరి తమరు చేసేదేమిటి? మదన్ చేసింది ఒక్కటేనా? ఇప్పుడు తమరు కూడా అమ్మాయిలతో అసభ్యంగా మాట్లాడుతున్నారు కదా. మై డియర్ స్వప్న, వాడు ఒళ్ళు కొవ్వెక్కి ఒక అమ్మాయి బయట లాగాడు. కానీ నువ్వు ఆవేశంతో తెగ తెచ్చిపోతుంటే నిన్ను ఉడికించానే గాని అవమానించలేదే. అయినా నీలాంటి అతిలోక సౌందర్య రాశిని ఆరాధిస్తానే కానీ అవమానిస్తానా? నీ ఆరాధన ఇప్పుడు ఎవరికి అక్కర్లేదు. మర్యాదగా మనిషిగా మారు. ఇంకెవరినైనా ఏడ్పించావని తెలిసిందో మర్యాదగా ఉండదు. వస్తా. మై డియర్ స్వప్న, నీ పొగరు నాకు బాగా నచ్చాయి. నీలాంటి అందగత్తే నా జీవితంలో అర్థంగా అయితే నా జీవితం ధన్యమైపోతుంది. Thank you.
లేచిందిరు ఊగే కన్ను లాగే నన్ను లాగే సిందిరో ఊగి ఊగనైగే నన్ను ముద్దాడిందిరో ఊగి తీగలాగే నేను అల్లాడిందిరో గాజుల భాషలతో గాజులు ఊరేగిరే మోగుల రోజాలతో రోజులు ఎదురేగిరే కనివే తీరని గతులే జతులై కళ్ళు సిగ్గులుడా చూడొద్దు చెరిపోడా మంచుల చీర కల్లో నమయమాన కాగే ఈడు కోరి లేడి ఉంది లోయలో రేగే కన్నుగాలి ఉంచుతుంది మాయలో గాలి మంచు కూలి పెంచినారో రాహము జాడు లేని చల్లు దించుతోంది మోహము కాగే కన్నుగాలలో ఈ కలిసి కాలినే పదవుల సాలలో కోరిక తరగాలి నదులై పారని ఇరులే గడితే ఒడిలో లంచు కన్న చీర కల్లో నమయమాన ఈడెక్కి పంపించిందే వేడికి నేలేదనా ముసిరే మిసమిసలే విసగుసగా మనగిసిరే కళ్ళు సిగ్గులుడా చూడొద్దు చెరిపోడా కోరేవు రామని చెప్పేవు తిరిగి అప్పుడు చేయడం కోసం పకడ్బందీగా ప్లాన్ వేస్తున్నావా మిస్టర్ వంశీ
చెప్తాను. ఇట్స్ మై ఛాన్స్. నీకు తమ్ముడు చోట చెప్పుకో. ఈ పృథ్వీ పేరు వింటే గ్రామానికి కటకటలాడుతుంది. ఈ పృథ్వీ పేరు వింటే నేరస్తుల గుండెల్లో అవినీతి పనులుగా పరిగెడతాయి. దమ్ముంటే కాసుకో. ఈ పృథ్వీ అనుకున్న మాట నిలబెడతాడు. ఛాలెంజ్. ఒంటి చేత్తో 100 మందిని మట్టి కనిపించగల మొనగండురా నేను. నీలాంటి వచ్చానా కొడుకుని నా జీవితంలో చాలా మందిని చూశాను. నువ్వా నేనా? ఏ రంగేలి, విన్నావా? ఇది విన్నావా? నన్ను పట్టుకోలేదు ఈ గొప్పతో నా తరగ వెలగట్టి ప్రజలకి ప్రసారాలు చేస్తుంది. నన్ను పట్టుకోలేదు
సహస్రా నాకు నాకు వాడు ఆఫీసర్ అయినా అనామకుడైనా మన పనికి అడ్డం వచ్చిన వాడిని ముక్క ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి ఆహారంగా వేద్దాంరా. అందుకే బాస్ మూడో గడికి తెలియకుండా వాడి కదా ముగించేశాడు. మరొక్క పని మిగిలిపోయిందిరా. సందేశించకుండా చెప్పండి బాస్, అది ఎలాంటి పని అయినా ఎంత కష్టమైన పని అయినా గుర్తి చప్పుడు కాకుండా పూర్తి చేస్తాను. నాకు తెలుసు, నాకు నీ సమర్థత గురించి నాకు బాగా తెలుసు. కానీ ఇప్పుడు చేయబోయే పని సామాన్యమైంది కాదురా. సందేశించకుండా చెప్పండి బాస్, అవసరమైతే నా ప్రాణాలైనా డబ్బుతో ఇవ్వగలను. అంత పని అవసరం లేదురా. రేపు రాత్రికి మన ఆయుధాల లారీని అడవ దాటించి ఆ రాజన్న మూటకి అప్పగించి రావాలిరా. అంతేగా దానికంత కంగారు ఎందుకు బాస్? గతంలో ఎన్నో లారీల ఆయుధాలను మనం అడవి దాటించలేదు. నిజమేరా, కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఎందుకంటే ఈ ప్రభుత్వం నా పైన కన్నేసి ఉంచింది. ఎలాగైనా పట్టుకొని నన్ను బంధించాలని ఎదురు చూస్తుంది. కానీ అది జరగమన్న పని. మీరే భయపడకండి బాస్, ఆ పని నేను అవలీలగా చేసి మీ అభినందనలు అందుకుంటాను. నాకేం భయం లేదు. నాకు నీ క్షేమం కోసమే నేను జాగ్రత్తగా చెప్తున్నాను. ఎందుకంటే నువ్వు నాకు నమ్మిన బంటువి. ఈ ప్రయత్నంలో నీకేమైనా జరిగితే నేను భరించలేనురా. కొండంత మీ అమ్మాయి నాకు అండగా ఉండగా భయమే ఉంది బాస్. ఎవరినైనా ఎదిరిస్తాను. అచ్చా, నాకు బహుత్ అచ్చా. నీలాంటి చిచ్చలు నాకు తోడుగా ఉంటే నేను ఈ భూమిని ముప్పు తప్పులు పెట్టి మూడు చెరువులు తాగిస్తాను. ప్రభుత్వం ఎన్ని పథకాలు వేసినా ఎంత డబ్బు చెల్లినా మిమ్మల్ని పట్టుకోరు కళ్ళలో మాట బాస్. ఆ సంగతి నాకు తెలుసురా. అందుకే ఈ పిచ్చి ప్రభుత్వం ప్రకటన చూసి నేను ఆనందంగా నవ్వుకుంటున్నా. పూటకొక అవినీతితో ఇప్పుడు పడిపోతుంది తెలియని ఈ ప్రభుత్వం నన్నేం చేయగలరా? అందుకే మీ తనకి వెనకట్టే చేతులు దులిపేస్తుంది బాస్. ఎంత వెలకట్టినా ఎంత ప్రయత్నించినా ఈ ప్రభుత్వం నా నీళ్ళను కూడా తాకలేవురా. నాకు మాటల్లో పడి మరో ముఖ్యమైన విషయం మర్చిపోయానురా. ఏంటో చెప్పండి బాస్. అదేరా, రేపు రాత్రికి ఆ రాబట్ని ₹1,50,000 అందించాలరా. ఆ పని కూడా నువ్వే దగ్గరుండి చూసుకోవాలిరా. ఓకే బాస్, ఇప్పుడే వెళ్ళి బాడీకి కావాల్సిన తుపాకులు బాబులు రెడీ చేస్తాను. హలో మిస్టర్ సాండో, జీవితం గడిపే నువ్వు అంతర్జాతీయ స్థాయిలో ఆయుధాల వ్యాపారం కూడా చేస్తున్నావు అన్నమాట. ఎవరు నువ్వు? నా జీవితం గురించి అలా మాట్లాడుతున్నావు? నా పేరు పృథ్వీ, ఇన్స్పెక్టర్ పృథ్వీ.
మహేంద్ర ఈ అనంత సమయంలో మన రంగీలతో ఎంజాయ్ చేద్దాం. సరసకులా దొరా మనోహరా సరసకులా దొరా మనోహరా చిటికలు పెరగనే నీ కట్టుకున్న వారిదిరా విడవిడ గుణకులతో నీ సేవకు వచ్చిదిరా మోదగ మోచులు తీర్చుకోను సరసకులా దొరా మనోహరా కలిపి జొటకేయనా భరతల తాకిడితో నువ్వు పిలుచుకు అడితేయలా ఇసుకుమారి నీరా నీ గురుకులు తాళరురా కాదని అవునని నన్ను ఆపతరమా సరసకులా అలాగే
రసగులా దొరా మనోహరా పిడికలు వేయగనే నీ కడుపున వాలి తీరా మోదక భూజులు తీసుకుంటారు ఎందరా అది సరే, మదన్ హాస్పిటల్లో ఉన్నాడు కదా. ఏమిటి విశేషాలు? ఇట్లా వచ్చారు? విశేషాలుగా మేడం చాలా ఉన్నాయి. అవి చెప్దామని ఇక్కడికి వచ్చాను.
కావాలి